హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వినాయక చవితి వస్తుంది కదా. సో మా ఇంట్లో వినాయకుడిని కూర్చోపెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం అని నేను ఎలా డెకరేషన్ చేయాలనేది వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎలా చేశాను, ఏమైంది అనేది ఈ వ్లాగ్లో చూడండి. సో ఇది వచ్చేసి సెప్టెంబర్ 4 అనమాట. ఇప్పుడు నేను చేసేది గణేష్ వెనకాల డెకరేషన్ కోసం పెట్టడానికి కోసం అని చేస్తున్నా. అండ్ ఫస్ట్ అయితే డైమండ్ షేప్ అనుకున్నా, కొంచెం క్రిస్ క్రాస్గా పెట్టి చేద్దాం అనుకున్నా, కానీ అది పిన్స్ కొట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది. అందుకే ఇంకా స్క్వేర్ షేప్లోనే చేద్దాం అనేసి స్ట్రైట్గా పెట్టేశాను. గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్ష. సో మొత్తానికైతే ఇలా వచ్చింది. అండ్ దీనికైతే నేను పెయింట్ వేద్దాం అనుకుంటున్నా. అండ్ దాని తర్వాత ఒక చిన్న గంటలో ఇట్లా హ్యాంగ్ చేస్తాను, బోత్ సైడ్స్, ఇట్ సైడ్ ఇట్ సైడ్. అండ్ దాని తర్వాత వెనకాల గణేష్ వెనకాల పెడతాను ఇది. అండ్ దీనికైతే నేను రెడ్ కలర్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా గోల్డ్ కలర్ అనుకున్నా, బట్ గోల్డ్ కలర్ పెయింట్ నా దగ్గర అంత లేదు కాబట్టి రెడ్ కలర్ తీస్తున్నా. అండ్ లాస్ట్కి అయితే సుదితోని హోల్స్ పెట్టాను, ఎందుకంటే హ్యాంగ్ చేసేటప్పుడు నాకు తర్వాత ఈజీగా ఉండడానికి కోసం అని నేను ముందే చేశాను. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय సో నెక్స్ట్ అయితే నేను గంటలు హ్యాంగ్ చేద్దాం అనుకున్నాను కదా బ్యాక్గ్రౌండ్లో. సో దానికోసమని ఒక థ్రెడ్ తీసుకొని అందులో ఒక గంట వేసి అండ్ ఒక చిన్న పూస లాంటిది ఎక్కించాను. అండ్ దానిలోని హ్యాంగ్ చేశాను. అండ్ చూడ్డానికైతే అది కొంచెం గుడిలో గంటలు ఉంటాయి కదా, అలా వైబ్స్ రావడానికి కోసమని అలా చేశాను. गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरुवे गुरुवे. సో ఇదొచ్చేసి సెప్టెంబర్ 5 అండ్ ఈరోజు నేను వినాయకుడిని చేద్దాం అనుకున్నాను. అండ్ దానికోసం ఫస్ట్ బంకమట్టి చ తోని చేద్దాం అనుకోని ట్రై చేసాం దొరుకుతుందని. బట్ బంకమట్టి దొరకలేదు నాకు. సో అందుకని నార్మల్‌గా మన చెట్లకుండే మట్టితోనే, రెడ్ సాయిల్‌తోనే చేశాను. అండ్ అది ఎందుకు చేయొద్దంటారంటే అది కొంచెం చేసిన తర్వాత క్రాక్స్ ఒస్తాయి గదా. సో అందుకు చేయొద్దని అంటారు. బట్ నేనింక దాంతోనే చేశాను. అండ్ ఓవరాల్‌గా బానే వచ్చింది. బట్ హెడ్ ఒక్కటి కొంచెం క్రాస్ వచ్చింది. గణేషుడిని మొత్తం చేయడానికి 4 అవర్స్ పట్టింది. అంటే నేను 12 తర్వాత స్టార్ట్ చేశాను. అండ్ 4 కల్లా కంప్లీట్ అయిపోయింది. అండ్ మేమెప్పుడు కూర్చోబెట్టలేదు ఇప్పటివరకు. ఫస్ట్ టైమ్ కూర్చోబెట్టాం. సో, అందుకని సెప్టెంబర్ 6కి అంటే ఆ రోజు కొంచెం ఆలోచించామనమాట. ఇట్లా కూర్చోబెట్టొచ్చా లేదా? అంటే ఫస్ట్ టైమ్ కూర్చోబెడుతున్నాం గదా! మళ్ళీ ఏమన్నా తప్పైతే ఎందుకు అని కొంచెం భయమేసింది. సో, అందుకని క్యాన్సెల్ అయింది. అండ్ సెప్టెంబర్ 7 ఇంక ఎలాగో ఏం కూర్చోబెడతలేం గదా! అనేసి నేను గూడా లేవడం మార్నింగ్ 8కి తర్వాత అలా లేసాను. అండ్ దాని తర్వాత సడెన్‌గా ఎందుకు అనిపించిందో తెలీదు. చేసేద్దాం అది ఇది అనేసి ఇంక స్టార్ట్ చేశాను. అంటే మా మమ్మీ, మా డ్యాడీ డిస్కషన్ జరుగుతుంది. పెట్టాలా? వద్దా? అని వాళ్ళు డిస్కస్ చేస్తుంటే నేను అంటే మొత్తం డెకరేషన్ కొంచెం చేశాను. అండ్ డెకరేషన్ చేసేసరికి ఇంక సర్లే కూర్చోబెడదాం అనేసి ఇంక లాస్ట్‌లో నిర్ణయం తీసుకున్నామనమాట కూర్చోబెట్టాలని. హే గాయ్స్! సో ఈరోజు వినాయక చవితి అనమాట. సో దానికోసమని మా ఇంట్లో అయితే డెకరేషన్ నేను ఇలా చేశాను. ఫస్ట్ చేయొద్దనుకున్నాం. టైం అయితే 12:10 అవుతుంది. ఈరోజు 7th సెప్టెంబర్. ఫస్ట్ చేద్దామనుకున్నాం. దాని తర్వాత చేస్తున్నాం. ఇంట్లో వద్దన్నారు.
కానీ నేను అప్పటిలోపల డెకరేషన్ కొంచెం చేసిన. అంటే నేను లేచిందే 8కి లేసాను. దాని తర్వాత బాగా చేసి మెల్లగా డెకరేషన్ చేసేసరికి ఇంకా డెకరేషన్ చేస్తే వినాయకుడిని తీసుకొని వస్తారు కదా ఇట్లా. ఇప్పటివరకు అయితే ఇలా చేశాను డెకరేషన్. ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఈ చిన్న చిన్న గంటలు యువతల సైడ్ కూడా పెట్టాలి. అదొక్కటి ఇట్లా అంటే చాలా సింపుల్గా చేశాను. ఇక్కడ రెండు పీఠాలు పెట్టి దానిపైన శాల్వా చేశాను. ఫస్ట్ పెడదాం అనుకున్నాం. అండ్ అప్పుడు ఇది చేశాను అనమాట. ఈ రెడ్ కలర్ ఇట్లా గుడి గంటలు వచ్చేటట్టు కొంచెం ఇంకా చాలా చేద్దాం అనుకున్నా. కానీ మధ్యలో వీళ్ళు ఫస్ట్ టైం పెడుతున్నాం కదా, ఎందుకు పెట్టొద్దేమో అది ఇది అని చాలా చెప్పారు. కానీ నాకేమో ఫస్ట్ టైం కదా, కొత్త ఇల్లు మంచిగా చేసుకోవాలి పెట్టాలి అని అలా ఉండే. మొత్తానికి అయితే చేస్తున్నాం. లాస్ట్ ఒక థ్రెడ్ తీసుకొని ఫస్ట్ ఇట్లా ఒకటి ఎక్కించుకొని చిన్నది బాగుంది. అప్పుడు మా గృహప్రవేశం కోసం అని చేసినాం. అండ్ ఈ పూలు కూడా దీనికోసం అని చేయలేదు, నార్మల్గా ఇట్లా దానికి కట్టడానికి చేసినాం గడప అంటే వాకిలికి. సో 11:30 ఇంకా సాయంత్రం 6:30 లోపల చేయొచ్చు అన్నారు కదా. సో అందుకే ఇక టైం ఉంది కదా, కొంచెం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మామిడికాయ ఆకులు తీసుకొని వస్తాను తోటన్నలు కట్టడానికి. నేను ఆల్రెడీ వినాయకుడిని కూడా చేసిన, కాకపోతే ఆ వినాయకుడు కొంచెం ఫేస్ క్రాస్ వచ్చింది. కానీ ఎట్లా వచ్చినా పెట్టవచ్చు. మా మమ్మీ ఏమో పెట్టనిస్తుంది. ఇది ఏం లేదు, ఇట్లా దీనికి ఎట్లా వచ్చిన ఇట్లా తీసుకొని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 3 వేసేస్తే అది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బాగుంది కదా నాది సెలక్షన్. ఇంకా ఏమంటారు ఫస్ట్ టైం మా ఇంట్లో కూర్చోబెట్టడం. ఇప్పటివరకు ఎప్పుడు కూర్చోబెట్టలేదు. బాగుంది కదా, నేనే చేశాను. యువతల 7 పెట్టిన. సో అవతల కూడా 7 పెడదాం అనుకున్నా. అంటే ఒక్కటే ఎక్స్ట్రా ఉంది, ఒక్కటి కూడా పెట్టేస్తాను. ఫస్ట్ పెడదామన్నప్పుడు మేము అడిగాము అందరికీ, కాకపోతే వద్దు మీరు ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు కదా, చేయొద్దు చాలా ఉంటాయి అంటారు వినాయకుడిని చేయడానికి. సో అందుకే మధ్యలో కానీ మళ్ళీ సడన్గా అసలుకి ఇంకా చేస్తలేం కదా అని ఎట్లా ఇక లేట్గా లేచాను అనమాట. 8 o'clockకి సడన్ చేంజ్. ఇంకా నేను నిన్న అనుకున్నాను అనమాట. అంటే నేను బయటకు వెళ్ళాం కర్నూలుకి. అప్పుడు బయట వచ్చినప్పుడు అనుకున్నాను, ఇప్పుడు కానీ ఈ పిల్లి ఇటు సైడ్ వెళ్ళింది అనుకో, అప్పుడు దేవుడు నాకు అంటే పెట్టుకోవచ్చు అంటే అనుకుంటాం, తప్పే ఉంది అందులో. ఇట్లా అంటే ఇటు సైడ్ ఇప్పుడు మళ్ళీ పిల్లి వస్తే ఇంకా నువ్వు నాకు అగ్రి చేసినట్టు పెట్టు బాగా మీ ఇంట్లో అన్నట్టు అని అనుకున్నా. వచ్చింది పిల్లి ఇటు సైడ్. ఏదో పిచ్చి అంటే ఒక్కొక్కసారి మనకు డిసిషన్ తీసుకోకున్నప్పుడు అలాంటి చిన్న చిన్నవి అనుకొని అప్పుడు దాన్ని బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అండ్ మొత్తానికైతే ఎలా వచ్చిందనమాట, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇది ఏంటి పూలు చెనిపూలు కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి కదా, నేనేమో ప్లాస్టర్ పెట్టాను ఇక్కడ, అదొక్కటి కొంచెం భయం వేస్తుంది.
బట్ అయినా మొత్తానికైతే ఇలా అయిపోయింది. ఏది కింద పడొద్దని కోరుకుంటున్నా. బాగుందా? ఈ గంటలు మామిడాకు తెచ్చాను. ఇప్పుడు మామిడాకు కట్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. ఫస్ట్ అయితే 5 మామిడాకులు తీసుకొని गीत साराय गीत तत्वाय गीत गोत्राय धीमहि गूढ़ गुल्फाय गंधमत्ताय गोजय प्रदाय धीमहि गुणातीत 5 కాదు 4 సరిపోతున్నాయి. సో 4 తీసుకొని ప్రతి ఒక్కటి అలా పిన్ చేసుకొని फोर फोर है गुणाधीशाय गुण प्रविष्टाय धीमहि कृदंताय वक्रतुंड. సో అన్ని ఇట్లా స్టార్స్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ స్టార్స్ లాగా చేసుకొని మీరు డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక పెద్దది, ఇంకొక పెద్దది, ఇట్లా అంటే పెద్దదాని నుంచి చిన్నదాని వరకు. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ 10 డివైడ్ చేసుకొని దాని తర్వాత ఒక సూడి అండ్ దారి. సో మా ఇంట్లో అయితే 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఒకటి గులాబ్ పూలు, సో మా ఇంట్లో 2 టైప్స్ ఫ్లవర్స్ ఉండే. ఒకటి గులాబీ పూలు అండ్ చామంతి పూలు. సో ఇప్పుడు ఆ దారం తీసుకొని అది ఆల్టర్నేట్‌గా అంటే ఒకసారి గులాబీ, నెక్స్ట్ చామంతి అలా ఆల్టర్నేట్‌గా అవన్నీ స్టిక్ చేసి హ్యాంగ్ చేద్దాం అనుకున్నా సైడ్‌కి. గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఫైనల్లీ మా ఇంట్లో చిట్టి గణేశుని, అంటే మా ఇంట్లోనే ఫస్ట్ టైం పెడుతున్నాం అనమాట. ఇందాక కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అంటే తిరిగాం కదా, అప్పుడు షాప్స్లో చూసినప్పుడు ఇంకా ఎవరు ఓపెన్ చేయలేరు కూడా, అంటే పూజ వెళ్ళినట్టు సాయంత్రం చేస్తారు అనమాట. సో మాది కొంచెం లేట్ అయినా ఏం కాదు, సాయంత్రం చేయొచ్చులే అనిపించింది. అండ్ ఇది నేను చేసింది, కాకపోతే ఇది కొంచెం ఫేస్ అనేది క్రాస్ ఉంది. బట్ అయినా దీని అండ్ ఇలాగ నేను చేశాను కదా, సో ఇలా అయితే వచ్చింది. ఇక్కడ కార్నర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక ఇట్లా ఫినిష్ వచ్చేస్తే సరిపోతుంది. అండ్ అవతల సైడ్ కోసం ఇంకొకటి తొందర చేసాను, అంటే చాలా లేట్ అయింది. ఫస్ట్ టైం మా ఇంట్లో గణేశుడు అలా పెట్టడం తొందరగా చేసేస్తాను. प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी धडके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव
दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव रत्न खचित भरा तुझ गौरी कुमरा चंदनाची उटी कुमकुम केश गणपति बप्पा मोर्या गणपति बप्पा मोर्या गणित मुकुट शोभतो भरा झुणझुणती नूपुरे चरणी घाघरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि సో మేము 2 గణేషులున్నందుకు 2 టెంకాయలు కొట్టాము. సో, ఫస్ట్ నాకొకటి, మా డాడీకొకటి అని తీసుకున్నాను. బట్ నేను కొట్టేటప్పుడు నాకు చాలా సేపటికి టెంకాయ పగిలింది. మా డాడీ మధ్యలో నేను కొట్టలే అంటుండే. ఆగు నాది నేనే కొట్టుకుంటా అని అన్నా. అండ్ మా డాడీ కొట్టేటప్పుడు కూడా కొంచెం టైం పడినప్పుడు నేను అన్నా అనమాట, ఇప్పుడు కూడా నేను ఇది అడగాలన్నా అన్నట్టు అట్లా సరదాగా. అండ్ మొత్తానికైతే మంచిగా జరిగింది పూజ. మీ కాడ పెట్టుకోండి. ఇప్పుడు నేను అడిగిన चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र
परित्रात्रे गुरुपाखंड खंडकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय ఇదైతే మొత్తం దీనికి కర్త కర్మ క్రియ నేనే. ఈ డెకరేషన్ అంతా చేసింది నేనే. అది పొగ వల్ల అలా గాలి వస్తుంది. సో మేము దేవుని కోసం చేసింది పులిహోర, బెల్లం అన్నం, కేసరి, ఈ గుగ్గిళ్ళు, ఇంకా ఇవి కుడుములు అండ్ కొంచెం పంచామృతం అండ్ పళ్ళు అన్నీ నేను చేసిన సైడ్కి అవి నేను ఒక్కదాన్ని ఏం కాదు, ప్రసాదాలు మా మమ్మీ కానీ చేయకపోయింటే అది కుదరకపోతుండే. సో మేమందరం కలిసి చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.